రాజకీయ పోరాటాలు, ప్రత్యర్థిపై ఘాటు విమర్శలు ఇవన్నీ రాజకీయాల్లో నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పాత స్నేహాలు, ఆత్మీయ పలకరింపులు కూడా అదే రాజకీయ ముఖ చిత్రంలో కనిపిస్తుంటాయి. సీఎం రేవంత్ తన ఢిల్లీ టూర్లో ఈ రెండు కోణాలను ఆవిష్కరించారు. పార్టీ తరపున ప్రత్యర్థులపై రాజకీయ బాణాలు సంధిస్తూనే పాలిటిక్స్ లోని తన పాత మిత్రులతో సరదాగా గడిపేందుకు ఏమాత్రం వెనుకాడలేదు. ఢిల్లీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో సాగింది. ఆ తర్వాత కూడా పార్టీల మధ్య పరస్పర విమర్శలు కొనసాగాయి. ఈ స్థాయిలో రాజకీయ వేడి కొనసాగుతున్నా పార్టీలకు అతీతంగా నేతల భేటీలు, పలకరింపులు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ కీలక బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ 4 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నేతలు కలిశారు. వారిలో ఏపీకి చెందిన టీడీపీ మహిళా నేతలు కూడా ఉండటం విశేషం. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సహా పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా రేవంత్ ను కలిశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను పరిటాల సునీత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ప్రస్తుతం టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉండగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా భిన్న రాజకీయ ధృవాలకు చెందిన నేతలు రాజకీయాలను పక్కన పెట్టి కలిసి మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ హాజరు కావడం మరో ఆసక్తికర పరిణామం. శనివారం భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఇంట్లో ఇచ్చిన విందుకు హాజరైన రేవంత్ ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, కుమారస్వామితో పాటు ఏపీ నేతలు పయ్యావుల కేశవ్, రఘురామకృష్ణరాజు వంటి వారితో కలిసి సరదాగా మాట్లాడారు. ఢిల్లీలో సీఎం రేవంత్ తన పాత మిత్రుడు, ప్రస్తుత ప్రత్యర్థి పార్టీలో ఉన్న నేతలతో ఈ రకంగా వ్యవహరించడంపై రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పోరాటం అంటున్న కాంగ్రెస్ సీఎం రేవంత్ ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లి టిఫిన్ చేయడం ఏంటని ప్రశ్నించింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్ కి పోయింది, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్ కు పోతాడు పొద్దుగాల. ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. రాజకీయాలు వేరు, వ్యక్తిగత పరిచయాలు వేరు అని సీఎం రేవంత్ పదే పదే చెబుతుంటారు. ఈ విషయంలో ప్రత్యర్థుల విమర్శలు పట్టించుకోనని పలుమార్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే పొలిటికల్ గా ప్రత్యర్థులతో ఎంతటి వైరుధ్యాలు ఉన్నా వ్యక్తిగత స్నేహాలకు అవి అడ్డు కాబోవని రేవంత్ తన వ్యవహార శైలితో మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.